కొత్తపల్లి మండలం ఉప్పాడ కూడలిలో మత్స్యకారులతో సమావేశమై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడారు. ఉప్పాడ, మాయపట్నం, సూరాడపేట, సుబ్బంకోట, కోనపేట, అమీనాబాద్, మూలపేట, కొత్తపట్నం, పోలవరం, నేమం, ఇతర పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. మత్స్యకారుల సమస్యలపై గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపించిన సందేశాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చదివి వినిపించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉప్పాడ వద్ద సముద్ర కోతకు గురవుతున్న గ్రామాలను స్వయంగా పరిశీలించి ప్రత్యేకంగా చెన్నై నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మత్స్యకారులకు గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు అన్ని వర్గాల మత్స్యకార నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, అంతవరకు మత్స్యకారులు సంయమనం పాటించి ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. వేట సమయంలో చనిపోయిన 18 మంది మత్స్యకారులకు 5 లక్షల చొప్పున ఆర్థిక పరిహారం అక్టోబర్ 15 నాటికి అందించడం జరుగుతుందని, దెబ్బతిన్న మత్స్యకారుల బోట్లకు నష్టపరిహారం అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మత్స్యకారులకు జిల్లా కలెక్టర్ భరోసా కల్పించారు. మత్స్యకారుల సమస్యలు అన్నింటిపైన ప్రభుత్వం వేగంగా పరిష్కరిస్తుందని, మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. సుబ్బంపేట, కొత్తపట్నం, రంగంపేట, కోనపాపంపేట, ఇంకా నాకు తెలిసి ఇంకా పక్కన విలేజెస్ కూడా వచ్చున్నారు. యాక్చువల్ నేను చూశాను, నేను చాలా మంది, నాకు కొన్ని తెలిసిన ఫేస్లు ఉన్నాయి, కొన్ని తెలియని మొక్కలు ఉన్నాయి. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, మా వైపు పోలవరం నుంచి కూడా వచ్చారు, పోలవరం నుంచి నేమం, పోలవరం నుంచి కూడా వచ్చారు. సో దయచేసి అన్ని ఊర్ల మత్స్యకార సోదరులకి నాకు చెప్పదలుచుకుంది ఒకటి, దయచేసి బయట వాళ్ళు చెప్పే మాటలు విని అపోహలకు పోయి మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదన్న అదొక రీజన్తో ఈరోజు వచ్చాను అనుకుంటాను, అంతేనా? మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది నాకు తెలిసిన. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడు 30 ఏళ్ల నుంచి రకరకాల పనులు చేసి ఊర్లు ఉండాలి కదా, మనకు ఫస్ట్ పనులు ఉండాలంటే. సో ఊర్లు కాపాడే పని మీద ఇంత శ్రమ పెట్టిన వాళ్ళం, ఈ పని మీద మేము ఆలోచించలేదని మీరు ఎలా అనుకుంటారు? సో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పాడ తీర ప్రాంతానికి గోడ గురించి అయితే ఎంత శ్రమ పెడుతున్నామో అంతకు రెండింతలు దీంట్లో శ్రమ పెడతాము. ఎట్టి పరిస్థితుల్లో మీరే ఆ కార్యక్రమం కూడా చూస్తారు. కొన్ని అంటే ఇది 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఈరోజు ఒక్క రోజులో నేను డెసిషన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. మీతో చర్చించి కానీ ఒక సొల్యూషన్ అంటే ఒక పరిష్కారం చూపలేని సమస్య. సో దయచేసి మాకు కొంత టైం ఇస్తే సోమవారం ఈ అసెంబ్లీ అయిపోతూనే ఇమ్మీడియట్గా డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో, ఆనరబుల్ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ సమస్యకి ఎట్టి పరిస్థితుల్లో ఒక సొల్యూషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాం. అది మీరు కూడా చూస్తారు. ఏదైనా ఉన్నా మీ అంటే మీరు నమ్ముతారు లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ పట్టుకొని వస్తూ ఉంటారు మా నాయకులు కూడా. మొన్న ఉప్పాడ ఏదది మన బండ్ రోడ్ ఒకటి ఆల్మోస్ట్ 6-7 నెలల నుంచి అడుగుతున్నారు. ఫైనల్గా మనం ఒక 40 లక్షలతో మనం శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అది కూడా మనం పని ప్రారంభించాం. కొంచెం ఏదో అలా పోర్ట్ మీద ఉంది, కొంచెం తగ్గిన తర్వాత స్టార్ట్ చేయాలి, కొంచెం చూసుకొని చేయాలి. హార్బర్ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లో. సో అలాగా నా వైపు నుంచి నేను చేయగలిగేది ఏదైనా, నేను ఇక్కడ నుంచి మీరు ఒక 40 నిమిషాలు కలెక్టరేట్కి వస్తే ఏ రోజైనా 1 గంటకి నేను ఉంటాను. దయచేసి స్వేచ్ఛగా రావాలి, నన్ను అడగాలి. అండ్ నాకు ఇంకొకటి కూడా చెప్పారు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నుంచి కోనపాపంపేట వరకు ఈ పోర్ట్ వల్ల ఊర్లు ఇబ్బంది పడుతున్నాయి. సో అక్కడ కూడా ఒక రాళ్లతో ఒక స్టోన్ ఉంది, దానికి 17 కోట్లు ఖర్చు అవుతుంది. నేను ఎస్టిమేట్ కూడా వేసుకున్నాను, 17 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 17 కోట్లు ఏం చేయాలి దాని మీద దృష్టి పెడితే నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తాను, అది ఏం చేస్తాను కూడా నేను ప్లాన్ చేసి చెప్తాను. ఆ పని మీద ఉన్నాను. సో దయచేసి మళ్ళీ నా వైపు నుంచి ఆనరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో చెప్పదలుచుకుంది, మీరు ఏవైతే పోరాడుతున్నారో సమస్యల గురించి, దానికి సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో, డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో దీనికి సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది. దయచేసి కొంత నమ్మకం ఉంచండి, కొంత సమయం ఇవ్వండి. నేను మీతో ఇదే విషయం వచ్చి నేను నెక్స్ట్ మీరే చూస్తారు, ఒక నెక్స్ట్ 10 రోజుల్లో మనం స్టార్ట్ చేస్తాం వర్క్ కూడా. ఈ అసెంబ్లీ అయిపోతూనే మీ దగ్గరికి వచ్చి పని మొదలు పెడతాం. దయచేసి మళ్ళీ వేటకు వెళ్ళాలి, సీజన్ ఇప్పుడు వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. నా వైపు నుంచి మత్స్యకారులకి ఎంతవరకు మేలు జరుగుతుందో అంతవరకు మేలు జరిగేటట్లు కమిటీకి ప్రతిపాదిస్తాను. అది మీతో మాట్లాడిన తర్వాతనే పంపిస్తాను. నేనేదో ఏకపక్షంగా నా వైపు నుంచి పంపించడం వాళ్ళు ఒప్పుకుంటారు అలా కాదు. అందరం కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని సామరస్యంగా
సమస్యకు ఒక పరిష్కారం వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాం. దయచేసి ఆ సమస్యకు ఒక రోజులో వచ్చే సొల్యూషన్ కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అండ్ దయచేసి ఈ పొల్యూషన్ సంబంధించి ఎట్టి పరిస్థితిలో ఒక పరిష్కారం వచ్చే మార్గం వెతుకుతున్నా ఆ పని మీదనే ఉన్నాం. అది తెలుపుతామని చెప్పి ఆయన మాటగా డిప్యూటీ సీఎం గారి మాటగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్తో ఇది చెప్దామని ఈరోజు అందరినీ కలుద్దామని వచ్చాను. ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఆధారపడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరిచిన ఆందోళనలు, వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను. ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను. అయితే వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి అంటే మొన్న సోమవారం నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాం. కంటిన్యూస్గా లాస్ట్ 2 రోజుల నుంచి అట్లీస్ట్ ఆయన ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆయన మార్నింగ్ ఒకసారి, తర్వాత కంటిన్యూస్గా దీని నుంచి ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేది చర్చించిన తర్వాత నాకు వచ్చిన ఫైనల్ ఆయన దగ్గర నుంచి మెసేజ్ అన్నమాట. రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాను. మీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యని పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించాను. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులు కూడా స్థానం ఇవ్వాలని నిర్ణయించాము. ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఎలా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్యాక్టరీలు మనకు ఒకవైపు ఉద్యోగాలు కావాలి, మనకు పొల్యూషన్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మనకి మన జీవనోపాధి కోల్పోకుండా కొంత నష్టపరిహారం అడుగుతున్నాం. సో దీని గురించి ఇది మన దగ్గర కాదు, ఇంకా చాలా చోట్ల ఉంది, ఉప్పాడు ఉంది, నక్కపల్లి, ఇలా చాలా చోట్ల ఉంది. కాబట్టి దీనికి సమన్వయం చేసుకుంటూ ఎలా చేయాలనే దాని గురించి ఆయన స్వయంగా ఆయన ఒక కమిటీని పెట్టుకొని ఆయనకి ఆ కమిటీ ఒకసారి మీతో కూడా పర్సనల్గా ఒకసారి మాట్లాడి దాన్ని సంబంధించి ఒక్కొక్క విషయం గురించి అర్థం చేసుకొని సమాలోచన చేసి ఆయనకి బ్రీఫ్ చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధుల మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై ఈ కమిటీ దృష్టి పెడుతుంది. ఈ కమిటీ యొక్క ఏకైక పని ఇది ఒకటే, ఈ సమస్య తీర్చడం. ఈ సమస్యకి మార్గాలు ఏంటనేది మీ అందరితో కలిసి మాట్లాడడం. సో మీరు అర్థం చేసుకోవాలి, డిప్యూటీ సీఎం స్థాయిలో ప్రతిరోజు ప్రతిదీ మనం మాట్లాడలేకపోవచ్చు. సో అందుకని ఒక కమిటీ మనకు అందుబాటులో ఉంటే మనకున్న కష్టాలు, మన దగ్గర కూడా ఆలోచనలు ఉండొచ్చు. సో ఈ ఆలోచనల గురించి వాళ్ళకి చెప్పడం కోసం ఈ కమిటీ అవసరం. ఆ కమిటీ ఆయన స్వయంగా ఒకటి నిర్ధారించి పంపిస్తామన్నారు అన్నమాట. నష్టపరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి అమలు చేయదగిన సిఫార్సులతో కూడిన నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలు అవి ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను.